నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై సర్చ్ వారెంట్. ఏ క్షణమైనా ఇంట్లో సోదాలకు అనుమతి తీసుకున్న పోలీసులు. అసెంబ్లీలో ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యేలకు సంతాపం. ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలందించారన్న స్పీకర్. కడప బస్టాండ్లోకి దారి లేక ప్రయాణికుల అగచాట్లు. మురుగునీరు మళ్లించి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి. యూపీలో పిల్లల మృతిపై రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. తక్షణ కాల్పుల విరమణకు సిద్ధమని హమాస్ ప్రకటన. ఇజ్రాయెల్పై ఒత్తిడి తేవాలని అమెరికాకు వేడుకోలు. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంతాప తీర్మానం చేశారు. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కెంబూరి రామ్మోహన్ రావు, పాలపర్తి డేవిడ్ రాజు, రుద్రరాజు సత్యనారాయణరాజు, అడుసుమిల్లి జయప్రకాష్, మాగుంట పార్వతమ్మ, ఎడ్డి సత్యనారాయణకు సభ్యులంతా సంతాపం తెలిపారు. గౌరవ సూచికంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతి చెందిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారంతా ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలందించారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. రాష్ట్రానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాజమహేంద్రవరం మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో శూన్య గంట సమయంలో స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. గత స్పీకర్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో దిశ చట్టం పేరిట జరిగిన దుర్వినియోగంపై విచారణ జరిపించాలని వాసు కోరారు. ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని గాని నన్ను గాని ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. ఆనాడు స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్ గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్ గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. 2-3 సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే దిశ చట్టం అధ్యక్ష అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారికి శిక్ష పడేలా చట్టాలను సవరించాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. శాసనసభలో 0 అవర్లో మాట్లాడిన గౌతు శిరీష అధికారంలో ఉండి కూడా సోషల్ మీడియా పోస్టుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ వాళ్ళనే కాకుండా అన్ని పార్టీల్లోని నేతలను సోషల్ సైకోలు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ సోషల్ మీడియా అరెస్టుల మీద ఒక 2 నిమిషాలు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలను కూడా గతంలో కూడా మేమే ఇబ్బంది పడ్డాం, ఈ రోజు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసుల దగ్గర నుంచి సహకారం సరిగ్గా ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంచే అవకాశం లేదు. ఈ రోజు చట్టాలు అలా ఉన్నాయని అంటున్నారు అధ్యక్ష. ఈ రోజు ఒక తెలుగుదేశంలోనే కాదు అన్ని పార్టీల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోమ్ డిపార్ట్మెంట్ కి అలాగే ముఖ్యంగా దీని మీద చాలా పట్టుదలతో ఉన్న డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి ఏంటంటే అరెస్ట్ అయిన వాళ్ళు దాని మీద 41A నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బయటకు వచ్చి విపరీతమైన మళ్ళీ రెట్టింపుని ఉత్సాహంతో అదే సోషల్ మీడియాలో మరి అదే విధంగా వల్గర్ గా పెడుతున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు
పశ్చాత్తాపం అనేది లేకుండా ఈరోజు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళని మీరు కాపాడండి అని ఆ రీతిలో వెళ్తున్నారు అధ్యక్ష. ఒక చిన్న శిక్ష పడేలాగా చట్టాలని మనం కనీసం అమెండ్మెంట్ చేసి తీసుకొని వస్తే భవిష్యత్తులో మనల్ని చాలా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయి అధ్యక్ష. దయచేసి సోషల్ మీడియా మీద మాటలు కాదు, మనం చేతుల ద్వారా జనాల్లో వెళ్ళగలిగితేనే ఇలాంటివి ఆగుతాయి అధ్యక్ష. చాలా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష అధికారంలో ఉండి కూడా. శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారి చట్టాన్ని అభినందిస్తూ మరి మా ప్రాంతంలో మన యువ నాయకులు మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతంలో పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీస్ ఈ వెనకబడ్డ ప్రాంతంలో మా దగ్గర కొన్ని లక్షల ఎకరాల పొలం ఉంది సార్. ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ దాన్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా మాకు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు కానీ దాని మీద మన ప్రభుత్వంలోనే పని జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మేము ఏదో చేశాము, జాతికి అంకితం చేశామని చెప్పేసి టీవీలో చెప్తూ ఆ రోజు ముఖ్యమంత్రి సాక్షి మాజీ ముఖ్యమంత్రి సాక్షిగా ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి జాతికి అంకితం అని చెప్పారు సార్. కానీ ఇటీవల మా జిల్లా మంత్రి అయిన స్వామి గారు మరి అదేవిధంగా కొట్టుపాటి రవికుమార్ గారు మా నీటిపారుదల శాఖ మంత్రి వారిని ఆహ్వానించి అక్కడ ఏ విధమైన పనులు జరిగినాయి, ఏ విధంగా ఉన్నాయి చూడమని చెప్పేసి అన్నప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది సార్. జరిగినప్పుడు దాదాపు టన్నల్ వర్క్ లో ఇంకా చాలా పని జరగాల్సింది ఉంది సార్. అదేవిధంగా ఆ టన్నల్ నుంచి కానీ పొరపాటుగా ఈ రోజు కానీ నీళ్ళు వదిలితే ఆ ఏదైతే కాలువలు ఎంబాక్మెంట్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక మనిషి లోతు గొయ్యలో ఆ కాలువ గట్టు మీద ఉన్న పరిస్థితి ఉంది సార్. కానీ అటువంటి పరిస్థితిలో ప్రజల్ని మోసం చేస్తూ గత ప్రభుత్వం అంతా అయిపోయింది, వెలుగొండ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేశామని చెప్పేసి సినిమా స్టైల్లో ప్రజెంట్ చేయడం జరిగింది సార్. కానీ నిన్న బడ్జెట్ లో మాకు 390 కోట్లు శాంక్షన్ చేయడాన్ని అభినందిస్తూ మరి రేపు మార్చిలో జరగబోయే బడ్జెట్ లో సంపూర్ణంగా పెట్టి ఈ 2024-29 లోపల ప్రజలకు అది అందించే విధంగా తీసుకోపోతే మా ప్రాంతంలో ఉన్న రైతాంగం అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి సార్. కారణం దేనికంటే మా ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది సార్. ఆ ఫ్లోరైడ్ వల్ల దాదాపు ఈ భారతదేశంలో ఫ్లోరైడ్ ని మొదటిగా గుర్తించింది ప్రకాశం జిల్లాలో సార్. అది కూడా ముఖ్యంగా కనిగిరి ప్రాంతంలో దాదాపు అందరికి కిడ్నీ జబ్బులు, కాలు వంకలు పోవటం, గారపళ్ళు, రకరకాల మానసికమైన రుగ్మతలతో మా ప్రాంత వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. 2016-19 అక్కడ 2016లో మన దగ్గర డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. కానీ దాని మీద పర్యవేక్షణ గత 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల మొత్తం నాసిరకంగా ఇబ్బంది పడే పొజిషన్ ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి సాగునీరుకి త్వరితగతం ముఖ్యంగా ఉద్దేశం తీసుకొని చేయవలసింది కోరుతూ మరి మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ వారు రిలయన్స్ సంస్థ పాలేరుపల్లి ఈ పాలేరు మోపాడు రిజర్వాయర్కి ఈ వెలుగొండ ప్రాజెక్టుని అనుసంధానం చేసి మా ప్రాంతాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మరి ఎనర్జీ మినిస్టర్ వారు ఏదైతే రిలయన్స్ కంపెనీ వారిని మా ప్రాంతానికి డెప్యూట్ చేస్తున్నారు ఆ ఇండస్ట్రీస్ ని నిన్న వారు ఆల్రెడీ మన ఎంత స్పీడ్గా ఉందంటే మన గవర్నమెంట్ నిన్న రిలయన్స్ కంపెనీ వారు కనిగిరి నియోజకవర్గం పెద్దచెర్లపల్లి మండలం ఇళ్లపాడు ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న భూమిని పరిశీలించి వారికి మనందరం కూడా ప్రజెంట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. మురళీమోహన్ గారు ఎమ్మెల్యే గారు. సార్ చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా మామిడి మారింది అధ్యక్ష. గడిచిన 15 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంట అంటే చెరుకుండేది. సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు కొన్ని మూతపడడం, కొన్ని రైతులకు బకాయిలు తీర్చకపోవడం కారణంగా అదే సమయంలో
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఏజిఎస్ స్కీమ్లో రైతులకి విస్తారంగా మామిడి మొక్కలు ఇవ్వడం, వాటిని సస్యరక్షణ కూడా వాటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మామిడి చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో 3,20,000 ఎకరాలకు పైగా, అంటే సుమారు 4 లక్షల ఎకరాల్లో ఈరోజు మామిడి సాగు జరుగుతోంది. అయితే దయనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే 20కి పైగా పరిశ్రమలు ఉన్నాయి, దాదాపుగా ఒక 22-23 ర్యాంపులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధరల స్థిరీకరణ విషయంలో రైతులు ఏ ఏడాదికి ఆ ఏడాది కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మార్చి, ఏప్రిల్ వచ్చిందంటే మామిడి రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. 2014-19లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది కూడా వారికి సపోర్టింగ్ ప్రైస్ కింద 6-7 రూపాయలు కలిపి, ముఖ్యంగా తోతాపురి చాలా ఎక్కువ మామిడి పంటలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండించే పంటల్లో 60% పైగా తోతాపురి, ఆ తర్వాత బేనిషా, ఈ రకాలు ఎక్కువగా పండిస్తారు అధ్యక్ష. ఈ గుజ్జు పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి కానీ ఒక విధానం లేకపోవడం కారణంగా ఏ ఏడాదికి ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కొక్క సమయంలో రైతులు పండించినటువంటి పంటని బయట పరిశ్రమలు తీసుకున్నటువంటి సమయంలో రోడ్ల మీద పోస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖ అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్ప మరెక్కడా కూడా రైతులకు న్యాయం జరగదన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి. ఒకవేళ అది ఆలస్యమైనటువంటి పరిస్థితుల్లో తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి. జనవరి, ఫిబ్రవరి కల్లా కూడా మామిడి రైతులకి ధరల విషయంలో ఒక స్థిరీకరణ ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. గతంలో మామిడిని ఎగుమతి చేసే విషయంలో కూడా ఒక కార్గో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి నుంచి. ఇప్పుడు త్వరలో కుప్పంలో కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతారు కాబట్టి కార్గో లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా. గతంలో పాల దిగుబడి అధికంగా ఉన్నటువంటి సమయంలో పాల డైరీలని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చెరుకు విస్తారంగా ఉన్నటువంటి సమయంలో చెరుకుకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వేల కొలది రైతులు, సుమారుగా నా నియోజకవర్గంలో 84,000 కుటుంబాలు ఉంటే 84,000 కుటుంబాల్లో 62,000 కుటుంబాలు మామిడి పండిస్తున్నారు అధ్యక్ష. ఎకరం పొలం ఉన్నటువంటి మామూలు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు మొదలుకొని 100 ఎకరాల మాగానున్నటువంటి రైతుల వరకు కూడా మామిడిని పండిస్తున్నారు. దానికి కారణం ఏ ఇతర రకమైనటువంటి పంటలు వేసినా వాటికి సంబంధించినటువంటి దిగుబడి విషయంలో కానీ ధరల విషయంలో కానీ నమ్మకోలేనటువంటి పరిస్థితుల్లో కనీసం మామిడి వేస్తేనైనా ఈ పంటకి ఏదో ఒక రకంగా గిట్టుబాటు వస్తుంది, ఖర్చు తక్కువ ఉంటుందన్నటువంటి ఆలోచనతో మామిడి వైపు మొగ్గు చూడడం జరిగింది. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నటువంటి పంటకు సంబంధించినటువంటి రైతులు సుమారుగా నా నియోజకవర్గంలో 60,000 కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయంటే సుమారుగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,00,000 కుటుంబాలు. నిన్న జీడి మామిడి రైతులకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తావించినప్పుడు మీ దయను చూసి నేను ఉప్పొంగిపోయాను. ఈ జీడి మామిడి రైతులకు సంబంధించి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పాలన్నటువంటి మీ సూచన చూసి కూడా నేను ఉప్పొంగిపోయాను. అదే సమయంలో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అంటే అన్ని చోట్ల ఉన్నప్పటికీ మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను మీరు కూడా గమనించి ప్రభుత్వానికి ఒక సూచన చేయాలని, ఈ మామిడి విషయంలో వీలైతే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి, లేదంటే తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడాలని, రైతులు అంటే ధర విషయంలో ఎవరి దయాదక్షిణలు కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నామో డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్ అన్నటువంటి ఆ డిగ్నిటీని మనం రైతుకు కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రైతులు ఏదైతే ప్రొడక్టివిటీని పెంచుతారు. అందులో ముఖ్యంగా నేను ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఎస్సీలంటే రైతు కూలీలుగా మిగిలిపోతున్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలం, అరెకరం పొలం, 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వారు కూడా మామిడి పండిస్తున్నారు కాబట్టి వారు కూడా మేము ఉత్పత్తిదారులు ఉన్నటువంటి గర్వంగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిపై పులివెందుల పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు వారెంట్ను వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలం అంబకపల్లిలోని రాఘవరెడ్డి ఇంటికి అంటించారు. రాఘవరెడ్డి ఇంట్లో సోదాలకు అనుమతి తీసుకున్నామని పోలీసులు అందులో పేర్కొన్నారు. రాఘవరెడ్డి ఆదేశాల మేరకే వివేకా కుమార్తె సునీతారెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేకానందరెడ్డికి పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి సహా 11 మంది కౌన్సిలర్లు మూకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేశారు. వేర్వేరు కారణాలతో రాజీనామా చేస్తున్నామని 11 మంది కలిసి ఒకే లేఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు పంపించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ తాము పార్టీలో కొనసాగలేమంటూ చెప్పినట్లు తెలిసింది. వీరంతా రాబోయే కాలంలో జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 28 వార్డుల్లో వైసీపీ 27 కైవసం చేసుకుంది. ఒక్క వార్డులో మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. వైసీపీకి 11 మంది రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 16కు పడిపోయింది. నిజమైన గెలుపు అంటే 10 మందితో కలిసి పనిచేయడమేనని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహిస్తున్న VVIT బాలోత్సవ్ 2024లో ఆయన పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాలోత్సవ్ వేడుకల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పెమ్మసాని ప్రశంసించారు. అంటే కేవలం డాక్టర్స్ ఇంజనీర్సే కాదు, కష్టపడి మనకి ఉన్నటువంటి టాలెంట్ తోటి ముందుకు వెళ్తే ఒక చిత్రలాగా సింగర్ లాగా అవ్వచ్చు, లేకపోతే ఒక అబ్దుల్ కలాం లాగా ప్రెసిడెంట్ అవ్వచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. నిజమైన గెలుపు అనేది ఇలాంటి పోటీల్లో పాల్గొన్నప్పుడు మీలో ఉండేటువంటి బలహీనతలు తెలుస్తాయి మీకు, అదే విధంగా మీలో ఉన్న స్ట్రెంగ్స్ మీకు తెలుస్తాయి. 10 మందితో కలిసి వెళ్ళిన గెలుపు మాత్రమే నిజమైన గెలుపు, సమాజానికి ఉపయోగపడే గెలుపు. ఎదుటి వారిని మనం చూసే విధానం, వారితో మాట్లాడే విధానం, వారిని కలుపుకొని వెళ్లే విధానం, ఇవన్నీ ఉన్నప్పుడు ప్రపంచంలో దేన్నైనా మీరు సాధించగలుగుతారు. ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకొని 15 ఏళ్లుగా న్యాయ వివాదంలో ఉండిపోయిన సింహాచలం దేవస్థానానికి చెందిన 650 కోట్ల విలువైన భూమి హైకోర్టు తీర్పుతో తిరిగి దేవస్థానానికి దక్కింది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన కాశీ విశ్వేశ్వర స్వామి కోవెలకు 99.20 ఎకరాల భూమి ఉంది. దాతల ద్వారా సంక్రమించిన ఈ భూమి ఏళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో ఉందని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. 2009లో ఎండోమెంట్ కోర్టులో దేవస్థానం దావా వేయగా మరుసటి ఏడాది దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఆక్రమణదారులు 2010లో హైకోర్టును ఆశ్రయించారన్నారు. 14 ఏళ్ల విచారణ అనంతరం హైకోర్టు ఈ నెల 5న ఆక్రమణదారులు వేసిన రిట్ను కొట్టేసిందని వెల్లడించారు. దేవాదాయ శాఖ అధికారులు ఆక్రమిత భూమిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నామన్నారు. భూమిలో జీడి, మామిడి, కొబ్బరి, టేకు తోటలు ఉన్నాయని, వాటి ఫల ఉత్పత్తిని వేలం వేసి దేవస్థానానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈవో వివరించారు. సింహాచల దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి వారి తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న శివాలయం ఏదైతే కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఉందో, ఈ దేవస్థానానికి ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సర్వే నెంబర్ 3/1 అలాగే 3/4లో 99 ఎకరాల 20 సెంట్లు ఆక్రమణలో ఉండడం వల్ల దాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో 2009లో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగిందండి. అది 2010లో దేవస్థానానికి అనుకూలంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో వారు 2010లో హైకోర్టులో WP ఫైల్ చేయడం జరిగింది. అది వాదోపవాదాలు అన్నీ జరిగిన తర్వాత రికార్డ్స్ అన్ని పరిశీలించి హైకోర్టు వారు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఈ నెల 5/11/2024 తీర్పు ఇవ్వడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని మా సిబ్బంది అలాగే అందరం వెళ్ళి దేవస్థానం భూమికి సంబంధించిన 4 వైపులు మనం పరిశీలించి బోర్డులు, ఇది దేవస్థానానికి చెందిన భూమి, దీన్ని ఎవరైనా ఆక్రమించినట్టయితే శిక్షార్హులు అని చెప్పేసి ఒక బోర్డులు కూడా మనం అక్కడ ఎరెక్షన్ చేయడం జరిగిందండి. నిష్పాక్షిక జర్నలిజం, విలువలతో కూడిన పాత్రికేయంతో
ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు సమాజంపై చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు. వ్యాపారాల్లో కూడా సమాజ హితం, ప్రజా శ్రేయస్సు చూసిన ఏకైక వ్యాపారవేత్త అని గుర్తు చేసుకున్నారు. రామోజీ గ్రూప్ సంస్థల ద్వారా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన రామోజీరావును స్మరించుకోవడం తెలుగు ప్రజలందరి బాధ్యతగా పేర్కొన్నారు. నిత్య స్ఫూర్తిగా నిలిచే రామోజీరావు జీవితాన్ని మార్గదర్శిగా భావించి ముందడుగు వేద్దామని చంద్రబాబు సూచించారు. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎనలేని సేవలందించిన రామోజీరావు స్ఫూర్తి ప్రదాత అని మంత్రి లోకేష్ కూడా స్మరించుకున్నారు. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించేందుకు మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర పోలీసు శాఖలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షించి నియంత్రించేందుకు మహిళా పోలీసులు డ్రోన్ ఆపరేటింగ్ లో శిక్షణ పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ని నియంత్రించేందుకు ఒకవైపు వాటిని పర్యవేక్షించేందుకు డ్రోన్లు వినియోగిస్తూ ఉన్నారు. దీనికోసం ప్రత్యేకంగా మహిళా పోలీసులకు కూడా శిక్షణని ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా కమాండ్ కంట్రోల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ డ్రోన్కి సంబంధించి సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, మీరు గతంలో ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు డ్రోన్ని ఏ విధంగా మీరు ఎగరవేస్తూ ఉన్నారు, దాన్ని నైపుణ్యం ఎట్లాగా సాధించారు? ముందుగా మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన సిపి గారికి మా కృతజ్ఞతలండి. తర్వాత సిపి గారి ఉత్తర్వుల మేరకు మా సిఐ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము డైలీ మార్నింగ్ ఈవినింగ్ అమ్మాయిలని లేకుండా మా సీనియర్స్తో వెళ్ళి మేము డైలీ ఏరియాలో డ్రోన్ ఫ్లై చేయడం జరుగుతుంది సార్. దానివల్ల మేము ప్రజెంట్ ప్రాపర్గా ఎక్కడికి వెళ్ళమన్నా సరే వెళ్ళి అక్కడ మేము డ్రోన్ ఫ్లై చేయగలుగుతున్నాము. దీనివల్ల రియల్ ట్రాఫిక్ మానిటరింగ్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. ట్రాఫిక్ ఎక్కడ ఆగిపోయినా సరే మేము ఈ డ్రోన్ ద్వారా మేము దాన్ని షూట్ చేసుకొని కన్సల్ట్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసి మనని అక్కడికి పంపించడం ద్వారా ట్రాఫిక్ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఇదివరకైనా ట్రాఫిక్ క్లియర్ అయినా ఎక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ లేక కొంచెం స్లోగా జరిగేది సార్ ప్రాసెస్. బట్ దీనివల్ల అనేది ఇప్పుడు చాలా స్పీడ్గా జరుగుతుంది. అలాగే శాండ్ రీచెస్ అని కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు అక్కడ కూడా మావి కెమెరాస్ పెట్టాము. దాని ద్వారా డ్రోన్స్ కూడా పంపించి మేము అక్కడ కూడా కవర్ చేస్తున్నాం సార్. అలాగే అమ్మాయిలను లేకుండా ఎప్పుడు అంటే డ్యూటీస్ బందోబస్తులు కానీ స్టేషన్లో లాండర్ డ్యూటీస్ కానీ లోపల కెమెరా ఆపరేట్ మేము అలాగే చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అబ్బాయిలతో సమానంగా బయటకు వెళ్ళి ఇలా డ్యూటీ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. చెప్పండమ్మా, మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా నేర్చుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఎలా నుంచి మాకు ట్రైనింగ్ ఇప్పించారు డ్రోన్ మీద. టెక్నికల్ పరంగా మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాము. మా వర్క్ వచ్చేసి కమాండ్ కంట్రోల్ కెమెరాస్ వాచ్ చేయడము. మాకు డ్రోన్ మీద ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటింగ్ నేర్పించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మొదట్లో మీకు ఈ ఎగరవేసేటప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఏ విధంగా వాటిని అధిగమించారు? సార్ సమస్యలు అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చారు సార్ మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 days మంగళగిరి టెక్ టవర్లో 2 days క్లాస్ ఇచ్చారు సార్. దాని బేసిక్స్ అనేవి మొత్తం ట్రైన్ చేసి మమ్మల్ని ఫీల్డ్లోకి తీసుకెళ్ళి పర్సనల్గా దగ్గరుండి డ్రోన్ ఇన్స్ట్రక్షన్స్ మానిటర్ ఇవ్వడం వల్ల మాకు ఇబ్బందులు అంటే ఏం కలగలేదు సార్. దాని మీద నాలెడ్జ్ తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఏం కలగలేదు. ఫ్రీ ఆఫ్ మూమెంట్లో విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో మేము నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా చూసాం సార్. బట్ ఓన్లీ ఫర్ లేడీస్కి మాకు ట్రైన్ చేసినందుకు సిపి సార్కి హార్ట్గా చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు ఒక చోట ఉండి మీ చుట్టూ చాలా దూరం వరకు ఈ డ్రోన్ని పంపిస్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా మానిటర్ చేస్తారు? ఒక్కోసారి మధ్యలో ఏవైనా అడ్డం వస్తే వాటి నుంచి దీన్ని మళ్ళా తొలగించడానికి, అడ్డు తప్పించడానికి ఎట్లా ఉంటుంది? అప్పుడు మీకు ఏమన్నా భయం వేస్తూ ఉంటుంది? సార్ డ్రోన్ మానిటరింగ్ చేసేటప్పుడు టోటల్ సిస్టమ్ అనేది ఆర్సీలో మానిటరింగ్ చేస్తాం సార్. మనకి ఎప్పుడైనా అక్కడ ఏమన్నా ఆబ్స్టికల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ లైక్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ అనగానే లేక పిచ్చుకలు అవ్వచ్చు, లేకపోతే సమ్ వైర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ వైర్స్, అలాంటి ఏమొచ్చినా సరే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది సార్. సెన్సార్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాయి. దానికి ఒక 2-3 minutes బిఫోరే మనకి ఇన్స్ట్రక్షన్స్. దానికి మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు జాయ్స్టిక్స్ ద్వారా దాన్ని కాషన్ ఇస్తే దాని సైడ్ మూమెంట్ చూసుకొని మళ్ళీ ఫ్లై చేసుకుంటాం సార్. ఈ డ్రోన్ సుమారు ఎంత దూరం వెళ్తూ ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది సార్? డ్రోన్ సుమారు మన రోడ్ వేస్కి ఎయిర్ వేస్కి ప్రాక్టికల్గా వేరుంటుంది సార్. యాజ్ పర్ రోడ్ ఎయిర్ వేస్ ద్వారా అయితే 500 meters ఎబోవ్ హైట్ వెళ్తుంది అండ్ 1 kilometer రేడియస్ కవర్ చేస్తూ ఉంటాం సార్. దాని ద్వారా మేము ఇక్కడ కమాండ్ కంట్రోల్లో ఉండి వారధి దగ్గర నుంచి బ్యారేజ్ వరకు మానిటరింగ్ చేస్తాం సార్. ట్రాఫిక్ మానిటరింగ్ చేయడం ద్వారా అది మా కమాండ్ కంట్రోల్లో డిస్ప్లే మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. దాంట్లో మేము చూసి విజువల్గా వ్యూ చేసి
ఎక్కడెక్కడైతే ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, సమ్ ట్రాఫిక్ మధ్య ఎక్కువగా కంజక్షన్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియా ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ద్వారా విత్ ఇన్ ప్రాక్టికల్గా మనం ఇది మాన్యువల్గా చేసేపటికి ఒక 15 to 20 minutes పట్టేది. ఇప్పుడు మనం డ్రోన్ ద్వారా చేయడం వల్ల విత్ ఇన్ సెకండ్స్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం రెక్టిఫై చేస్తున్నాం సార్. మిగతా పిఎస్లో ఉన్న మహిళలకు కూడా శిక్షణ ఇప్పించడం ఏ విధంగా ఉపయోగపడిద్దని మీరు అనుకుంటున్నారు? టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ట్రైన్ చేయడం వల్ల వర్క్ బర్డెన్ ఒకరి మీదే కాకుండా షఫల్ అవడం వల్ల మెన్ మేనేజ్మెంట్ అంటే బాగుంటుంది. మహిళా పోలీసులు చెబుతోంది. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరం గోదావరి రేవు కోటిపల్లి మధ్య పంటు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం కావడంతో పంచరామ క్షేత్రమైన కోటిపల్లి భీమేశ్వర స్వామి ఆలయానికి పంటు ప్రయాణాలు చేసి భక్తులు చేరుకుంటున్నారు. కోనసీమ నుంచి అమలాపురం, పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం ప్రాంతాల నుంచి రేవు దాటి భక్తులు కోటిపల్లికి వస్తున్నారు. గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల 2 నెలలుగా పంటు ప్రయాణాలు నిలిచిపోయాయి. ఇప్పుడు వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లాకు ముక్తేశ్వరం రేవు దాటి వెళ్తే ప్రయాణ సమయం కలిసి వస్తుందని ప్రజలు ఈ గోదావరి మార్గంలో ప్రయాణాలు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లోని మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో నవజాత శిశువుల మరణ వార్త బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. హృదయ విదారక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనను భరించే శక్తిని మృతుల కుటుంబాలకు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ చిన్నారులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఆసుపత్రి ఘటనలో శిశువుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డ చిన్నారులకు 50,000 రూపాయల పరిహారాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ప్రేయసి శ్రద్ధా వాకర్ను కిరాతకంగా చంపిన కేసులో తీహాడు జైలులో ఉన్న అఫ్తాబ్ను గతంలోనే చంపేందుకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ యత్నించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎన్సీపీ నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక సూత్రధారి శుభం లోన్కర్ అఫ్తాబ్ హత్యకు ప్రణాళిక రచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2022లో అఫ్తాబ్ను పోలీసులు ఢిల్లీలోని సాకెత్ కోర్టులో హాజరుపరిచేందుకు తెచ్చిన క్రమంలో ఓ నెల పాటు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. అయితే పోలీసుల భారీ భద్రత కారణంగా ఆ ప్రణాళిక విఫలమైనట్లు తెలుస్తోంది. అఫ్తాబ్ను చంపేందుకు శుభం లోన్కర్ను ముంబై నుంచి ఢిల్లీ రప్పించారని, 2 షూటర్లతో కోర్టు పరిసరాల్లో అతడు కాచుకు కూర్చున్నాడని సమాచారం. బాబా సిద్దికీ హత్య కేసుకు సంబంధించి అరెస్టైన మరో నిందితుడు శివకుమార్ గౌతమ్ అఫ్తాబ్ను చంపాలనే ఉద్దేశాన్ని విచారణలో తెలిపినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తీహాడు జైలులో ఉన్న అఫ్తాబ్ను అక్కడే చంపేలా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పోలీసులకు తెలిపాయి. ఈ క్రమంలోనే జైలులో అఫ్తాబ్కు భద్రతను కట్టుదిట్టం చేశారు. 2022లో ఢిల్లీలోని మహరౌలీలో శ్రద్ధా వాకర్ను అఫ్తాబ్ అత్యంత కిరాతకంగా చంపాడు. ఆమె శరీర భాగాలను సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశాడు.